పనులన్నీ పంట కాలువలు కానీ డ్రైన్లు కానీ అన్నీ చక్కగా అవుతున్నాయి. ఈ కాంట్రాక్టర్తో హెడ్ఏకులు లేకుండా ప్రజలే డబ్బులు సమకూరుస్తున్నారు. కొంతవరకు కొంత మనము మన స్నేహితులు అందరూ ఏదైతే అవసరం ఉందో అవసరం మేరకు చేస్తున్నాం. నాయకులు కూడా కొంతమంది ఏడుచుకుంటూ కోఆపరేట్ చేస్తున్నారు. కొన్ని చోట్ల చాలా చోట్ల ఫుల్ కోఆపరేషన్ జరుగుతున్నాయి. చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఇంకా అంతకంటే చురుగ్గా మానవ మోర్చలో పాల్గొలేడు. సో వరద కృష్ణానదికి తగ్గుముఖం పట్టింది. తర్వాత మనకి ఇబ్బంది వస్తుంది. 5, 6, 7 తారీఖుల్లో అంటున్నారు. సో ముందుగానే అక్కడ అది ఫోకస్ చేస్తూ అక్కడ వచ్చిన తర్వాత ఏం చేయాలో అక్కడ చేస్తున్నారు. రాకముందు ఇక్కడ ఏం చేయాలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలని. ఎందుకంటే నేను ఒక నియోజకవర్గానికి పరిమితం అయిపోయాను. నాకు ఆ విజ్డమ్ ఉన్నా ఆ పని చేయించగలిగిన అథారిటీ నాకు లేదు. సో కాబట్టి నా నియోజకవర్గం వరకు ములగకుండా ఉండాలంటే నేనేం చేయాలనేది నేనైతే చూసుకుంటున్నాను నిరంతరం. సో దాని వరకు ఇబ్బంది లేదు. ఓవరాల్గా ఈ ప్రాంతానికి ఇబ్బంది లేకుండా మరి ముఖ్యమంత్రి గారు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు కాకుండా ఈ ప్యాకెట్లు అంటూ ముందే మా ప్రాంతానికి ఏం చేయాలో అదంతా చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఆసక్తి అన్నీ ఆయనకున్నాయి. ఇక ఈ వరదల కార్యక్రమం ఈ బురదల కార్యక్రమం పక్కన పెడితే ఒక ఇష్యూ ఒకటి మాట్లాడాలి. అదేంటంటే ఈ సైబర్ క్రైమ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇది టోటలీ టాంజెన్షియల్ సబ్జెక్ట్. అయినా నాకు నిన్న ఇవాళ కొన్ని సంఘటనలు తెలిసిన తర్వాత ప్రజలతో షేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ వరదల సమస్య ఒక జిల్లా సమస్య.